హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఇవాళ క్లాస్లో మనం సిఎంఏ ఇంటర్ వాళ్ళకి కార్పొరేట్ అకౌంట్స్ అండి. కార్పొరేట్ అకౌంట్స్లో ఇష్యూ ఆఫ్ షేర్స్లో ఇప్పుడు మనం ఇవాళ క్లాస్ ఏంటి అంటే షేర్ ఫర్ఫీట్ చేయడము, అలా ఫర్ఫీట్ చేసినటువంటి షేర్స్ని రీఇష్యూ చేయడము. ఓకే, అసలు ఫర్ఫీచర్ అంటే ఏంటి? సింపుల్ ఎగ్జాంపుల్ నేను చెప్తా చూడండి. కంపెనీ ఒక 10,000 షేర్స్ ఇష్యూ చేసిందండి. ఓకే, ఎట్ ద ఎట్ ద రేట్ ఆఫ్ రూపీస్ 10, అప్లికేషన్ 2 రూపీస్, అలాట్మెంట్ 3, ఫస్ట్ కాల్ 2 రూపీస్, సెకండ్ అండ్ ఫైనల్ కాల్ 3 రూపీస్. ఓకేనా? అయితే ఒక షేర్ హోల్డర్, ఒక 500 షేర్స్ కలిగిన ఒక షేర్ హోల్డర్ ఏం చేశాడు అంటే అప్లికేషన్ మనీ పే చేశాడండి, అలాట్మెంట్ మనీ కూడా పే చేశాడు. నెక్స్ట్ ఫస్ట్ కాల్ నుంచి పే చేయడం అనేది అతను ఫెయిల్ అయ్యాడు. కంపెనీ ఏం చేస్తుందంటే చూస్తుంది. అంటే ఇప్పుడు మనం కాల్స్ ఇన్ ఎరియర్స్ అని రాసుకుంటాం కదండి. ఆల్రెడీ మనకి కాల్స్ ఇన్ ఎరియర్స్ అనేది అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చూసాము. అలాగే ఇంట్రెస్ట్ ఆన్ కాల్స్ ఇన్ ఎరియర్స్ కూడా చూసాం మనం. అయితే ఒకవేళ అతను ఫస్ట్ కాల్ పే చేయలేదు, ఫస్ట్ కాల్ అమౌంట్ ని అలాంగ్ విత్ సెకండ్ కాల్, సెకండ్ అండ్ ఫైనల్ కాల్ తో కూడా ఇంట్రెస్ట్ తో సహా పే చేస్తున్నాడు అనే దాన్ని మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో మనం చేసాము. అయితే అసలు అతను ఫస్ట్ కాల్ అమౌంట్ ని ఫైనల్ కాల్లో కూడా పే చేయలేదండి. సో మొత్తం అన్ని కాల్స్ కూడా కంపెనీ బిల్ చేసింది. అలాంటప్పుడు ఏం చేస్తుందంటే కంపెనీ అలాంటిది ఎవరైతే పే చేయలేదో ఆ షేర్స్ ని కంపెనీ ఫర్ఫిట్ చేస్తుంది. ఫర్ఫిట్ చేయడం అంటే ఏంటంటే అంతకు ముందు వరకు అతను చెల్లించిన అమౌంట్ ఏదైతే ఉందో టోటల్ గా నేనేం చెప్పానండి, మొత్తం ఒక్కొక్క షేర్ వాల్యూ వచ్చేటప్పుడు 10 రూపీస్ అని చెప్పాను నేను. 10 రూపీస్ కి ఇష్యూ చేసింది, అప్లికేషన్ 2 రూపీస్, అలాట్మెంట్ 3. ఓకేనా? ఫస్ట్ కాల్ టు ఫైనల్ కాల్ 3. అంటే ఫస్ట్ కాల్ నుంచి పే చేయలేదు కాబట్టి ఫస్ట్ కాల్ టు ఫైనల్ కాల్ 3 రూపీస్, మొత్తం 5 రూపీస్ పే చేయలేదండి. 10 రూపీస్ లో ఒక 5 రూపీస్ పే చేశారు. అదేంటి? అప్లికేషన్ మనీ 2 రూపీస్, తర్వాత అలాట్మెంట్ మనీ 3 రూపీస్. అయితే ఈ ఎంతైతే పే చేశారో వాటిని తిప్పి ఏమి ఇచ్చేదండి. అర్థమవుతుందండి? ఎవరైతే ఓకే పే చేయడానికి ఫెయిల్ అయ్యారో అతనికి తిరిగి అమౌంట్ ఇవ్వడం అనేది జరగదు. ఆ 5 రూపీస్ ఏదైతే అమౌంట్ అతను పే చేసి ఉన్నాడో, అంటే కంపెనీ రిసీవ్ చేసుకుని ఉందో, దానిని కంపెనీ తీసేసుకుంటుంది. అర్థమవుతుందా? దానిని కంపెనీ తీసేసుకుంటుంది. దాన్ని ఏమంటారు అంటే ఫర్ఫీట్ చేయడము అంటారు అనమాట. అంటే జప్తు చేయడము. ఓకేనా? ఏదైనా స్థలాల్ని ఆక్రమించుకుంది అంటారు కదండి, గవర్నమెంట్ అంటుంటారు కదండి స్థలాల్ని ఆక్రమించుకుందని. అలాగా అతను ఏవైతే పే చేశాడో ఆ అమౌంట్ ని తిరిగి ఇవ్వడం జరగదు. ఓకేనా? ఆ షేర్ల మీద వచ్చినటువంటి అమౌంట్ ఏవైతే అలాట్మెంట్ ఉందో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏదైతే అప్లికేషన్ కి పే చేసినటువంటి అమౌంట్ ఉందో మొత్తం కూడా ఆ 5 రూపీస్ కాడికి అమౌంట్, ఒక 500 షేర్స్ అనుకుందాం అతను పే చేయలేకపోవడము, ఆ మొత్తం అమౌంట్ ని కంపెనీ తీసేసుకుంటుంది. దాన్ని ఏమంటారంటే ఫర్ ఫీచర్ అంటారు. అర్థమవుతుందా? దీనికి అకౌంటింగ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? మరి ఇప్పుడు 500 షేర్స్ మీద అతను పే చేయలేదు కాబట్టి వాటిని జప్తు ఫర్ఫీట్ చేసేసింది కాబట్టి మరి ఏంటి పరిస్థితి? అంతకుముందు ఈక్విటీ షేర్ క్యాపిటల్ కి మనం ఏం చేస్తున్నామండి, ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ కి క్రెడిట్ చేసుకుని రాసుకుని ఉంటాం కదండి. అయితే ఇప్పుడు మనం రీఇష్యూ అప్పుడు, అంటే రీఇష్యూ కన్నా ముందు ఫర్ఫీట్ చేసేయాలి. ఫర్ఫీట్ చేసేటప్పుడు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ కి ఏదైతే మనం ఇంతకుముందు క్రెడిట్ చేసుకున్నామో, అతని నుంచి అమౌంట్ రావాల్సి ఉంది అని క్రెడిట్ చేసుకున్నామో, దానిని మనం ఇప్పుడు ఫర్ఫీచర్ అప్పుడు డెబిట్ చేసేసుకుంటాము. ఏది? ఓన్లీ ఆ 500 షేర్స్ ఏవైతే అతను ఫెయిల్ అయ్యాడో ఆ 500 షేర్స్ వరకు. అర్థమవుతుందండి? అంటే టోటల్ 10 రూపీస్ అన్నాం కదండి, పర్ షేర్ వచ్చేటప్పటికి 10 రూపీస్ కాబట్టి 500 ఇంటూ 10 అనేసి మనం దాన్ని షేర్ క్యాపిటల్ అకౌంట్కి డెబిట్ చేస్తాము. అంటే అంతకుముందు క్రెడిట్ చేసి రాసుకున్నాము అమౌంట్ రావాల్సి ఉంది అనేసి, దీన్ని డెబిట్ చేస్తామండి. నెక్స్ట్ మన క్రెడిట్ ఎంట్రీ ఏం రాసుకుంటాము అంటే ఆ 10 రూపీస్కి ఈక్వల్గా క్రెడిట్ చేసుకుని రాసుకుంటాము. ఏంటి అంటే అప్లికేషన్ అమౌంట్ పే చేశాడు, నెక్స్ట్ అలాట్మెంట్ అమౌంట్ పే చేశాడు కాబట్టి పే చేసినటువంటి అమౌంట్ క్రెడిట్ చేస్తాము, అలాగే పే చేయనటువంటి అమౌంట్ కూడా క్రెడిట్ చేస్తాం. అంటే ఒక 2 రూపీస్ ఏమో ఫస్ట్ కాల్, 3 రూపీస్ ఏమో ఫైనల్ కాల్ పే చేయలేదు కాబట్టి అతను పే చేసిన అమౌంట్, అలాగే అతను పే చేయనటువంటి అమౌంట్ అంటే ఏంటి, పే చేసినటువంటి అప్లికేషన్ మనీ అలాట్మెంట్ మనం క్రెడిట్ చేస్తాము, అలాగే పే చేయనటువంటి కాల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కూడా క్రెడిట్ చేస్తాము. అంటే అక్కడ డెబిట్ చేసినటువంటి క్యాపిటల్, షేర్ క్యాపిటల్ అకౌంట్ ఏదైతే ఉందో 500 షేర్స్ ఇంటూ 10 రూపీస్ 5000 రూపీస్. ఓకే, క్రెడిట్ లో వచ్చేటప్పటికి పే చేసిన అమౌంట్ అప్లికేషన్ ప్లస్ అలాట్మెంట్ 500 ఇంటూ 5 రూపీస్. ఓకేనా? 500 రూపీస్ ఏదైతే పే చేయలేదో ఫస్ట్ కాల్ అండ్ సెకండ్ అండ్ ఫైనల్ కాల్ 5 రూపీస్, ఈ రకంగా మనం రాసుకుంటాము. ఓకే, ఇలా చెప్పడం కాదండి, నేను ఎగ్జాంపుల్లో చెప్పినాక మన ప్రాబ్లమ్స్కి వెళ్దాము. ఓకే, స్క్రీన్ షేర్ చేద్దామండి. రైట్,
ఫర్ ఫీచర్ అండ్ రీఇష్యూ ఆఫ్ షేర్స్ ఇది. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపులే తీసుకుందామండి. ఇక్కడ ఏం చెప్పాను నేను అక్కడ ఆ పార్ట్ వరకు చెప్పట్లేదండి. అంటే 500 షేర్స్ ఎవరైతే ఫెయిల్ టు పే అన్నామో అక్కడ నుంచి చెప్పట్లేదు, నేను స్టార్టింగ్ నుంచి తీసుకుంటున్నాను. ఇదిగోండి, కంపెనీ నేమ్ XYZ కంపెనీ అండి. ఇది ఇష్యూడ్ 10,000 షేర్స్, ఈక్విటీ షేర్స్ ఎట్ ద రేట్ ఆఫ్ ₹10 ఈచ్. ఓకేనా? పేయబుల్ యాజ్ ఎలా పే చేస్తుందంటే, పేయబుల్ యాజ్ అప్లికేషన్ వచ్చి నీకు ₹2. ఓకేనా? నెక్స్ట్ అలాట్మెంట్ ₹3. ఫస్ట్ కాల్ ₹2. అలాగే సెకండ్ అండ్ ఫైనల్ కాల్ వచ్చేటప్పటికి ₹3. ఇవండి ఇన్స్టాల్మెంట్స్. ఇదిగోండి రౌండ్ అప్ చేస్తున్నా చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. ఇవి ఇన్స్టాల్మెంట్స్, రైట్? సరే, వన్ షేర్ హోల్డర్ హోల్డింగ్ లేదా హ్యావింగ్ 500 షేర్స్ fail to pay ఫస్ట్ కాల్ మనీ. ఇక్కడ సెకండ్ కాల్ కూడా అనలేదండి, చెప్తున్నా ఫస్ట్ కాల్ మనీ. ఇక్కడ నీకు అలాంగ్ విత్ సెకండ్ కాల్ ఫస్ట్ కాల్ మనీ కూడా పే చేశాడు అని ప్రీవియస్ ప్రాబ్లమ్స్ మనం చేసినట్టు గనక ఇస్తే, సెకండ్ కాల్ కూడా పే చేశాడు అంటే ఫస్ట్ కాల్ అమౌంట్ కూడా సెకండ్ కాల్ తో కలిపి పే చేశాడు అని మనం అనుకుంటాం. కానీ ఏమి చెప్పలేదండి లెక్కలో, సైలెంట్ గా ఉన్నప్పుడు. ఫస్ట్ కాల్ పే చేయలేదని మాత్రమే ఇచ్చారు, సెకండ్ కాల్ గురించి ఇవ్వలేదు. ఇవ్వకపోయినా కూడా మనం ఏమని అజంప్షన్ తీసుకోవాలంటే, ఫస్ట్ కాల్ పే చేయని వాడు సెకండ్ కాల్ కూడా పే చేయలేదనే అజంప్షన్ తీసుకోవాలి. ఓకేనా? ఇలా జరిగిందండి. ఆల్ కాల్స్ ఆర్ మేడ్, అన్ని జరిగినాయండి. మొత్తం పిలిచేశారు అంటే ఏంటి, సెకండ్ కాల్ కూడా పిలిచేశారండి. ఓకేనా? ఇప్పుడు ఏం చేసింది అంటే, కంపెనీ ఫర్ఫీటెడ్ హిజ్ 500 షేర్స్. ఓకేనా? కంపెనీ ఫర్ఫీట్ చేసింది, రైట్? కంపెనీ రీఇష్యూ 300 షేర్స్ అందామా, 300 షేర్స్ at the rate of ₹9 each. ఓకేనా? గివ్ నెసెసరీ జర్నల్ ఎంట్రీస్. అంటే ఫర్ఫీట్ చేసిందండి, ఇక్కడ ఒక కొత్త ఎంట్రీ వస్తుంది. తర్వాత రీఇష్యూ చేసిందండి, ఇక్కడ ఒక కొత్త ఎంట్రీ వస్తుంది. రీఇష్యూ తర్వాత ఇంకొక కొత్త ఎంట్రీ వస్తుందండి. అర్థమవుతుందండి? ఇవన్నీ ఇంతవరకు కామన్ గా ఎంట్రీస్ మనకు తెలుసు, ఏమేమి ఎంట్రీస్ రాస్తామో. ఇక్కడ ఒక కొత్త ఎంట్రీ, అలాగే రీఇష్యూకి ఒక కొత్త ఎంట్రీ, తర్వాత రీఇష్యూ తర్వాత థర్డ్ ఎంట్రీ ఇంకోటి వస్తుందండి. ఏంటి అంటే క్యాపిటల్ రిజర్వ్తో ఎంట్రీ వస్తుంది. చెప్తాను మొత్తం. ఇప్పుడు మనం దీని గురించి ఎంట్రీస్ చూద్దాం. చూడండి, జనరల్గా ఏంటి అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు మనం చేయబోయేటటువంటి టెక్స్ట్ బుక్ లో ప్రాబ్లం, మన స్టడీ మెటీరియల్ ప్రాబ్లం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మీకు అర్థం కావడం కోసం నేను ఇక్కడ నుంచి సమ్ తీసుకున్నాను. క్లియరా? మనం మొత్తానికి రాద్దాం. ఫస్ట్ జర్నల్ ఎంట్రీలో ఫస్ట్ ఏంటి అంటే మనకి బ్యాంక్ అకౌంట్ డెబిట్. స్పీడ్ గా రాసుకుంటూ వెళ్ళిపోదాము, ఇదంతా తెలిసిందే కదా మీకు. బ్యాంక్ అకౌంట్ డెబిట్ 10,000 షేర్స్ ఇంటూ ₹2 20,000 ఫుల్ సబ్స్క్రిప్షన్ జరిగింది. టు షేర్ అప్లీ అకౌంట్, ఇదంతా తెలిసిందే కదా అని రాసేస్తున్నాను నేను. ఏమి రిఫండ్ లేదు, అడ్జస్ట్మెంట్ కూడా లేదు. నెక్స్ట్ షేర్ అప్లీ అకౌంట్ డెబిట్ 20,000 టు ఈక్విటీ షేర్ క్యాపిటల్. చూడండి, క్రెడిట్ చేసామా, అయిపోయింది. నెక్స్ట్ ఎంట్రీ ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్. ఎన్ని షేర్స్ అండి?
10,000 షేర్స్ ఇంటూ ₹3 30,000 టు ఈక్విటీ షేర్ క్యాపిటల్. చూడండి క్రెడిట్ చేసాం కదండి, ఎప్పుడు కూడా క్రెడిట్ బ్యాలెన్సే చూపిస్తుంది మనకి. అతను ఫెయిల్ అయినప్పుడు, అతను జప్తు చేసినప్పుడు, ఫర్ఫిట్ చేసినప్పుడు మనం డెబిట్లో రాసుకుంటాం. నెక్స్ట్ అమౌంట్ బ్యాంక్ అకౌంట్ డెబిట్. ఇక్కడ అన్ని షేర్స్ మీద కూడా ఈ 10,000 షేర్స్ మీద అలాట్మెంట్ మనీ రిసీవ్ చేసుకుందండి కంపెనీ. సో కాల్స్ ఇన్ అరియర్స్ ఏమీ లేవు. ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ 30,000 ఇంతవరకు క్లియర్. నెక్స్ట్ ఇది అయిపోయింది. ఇప్పుడు నుంచి సినిమా మొదలైందండి. ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ డెబిట్. ఇప్పుడు రాసుకుంటున్నారండి ఎన్ని షేర్స్ అండి, 10,000 షేర్స్ ఇంటూ ₹2 20,000 టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ 20,000. ఓకేనా? ఇంత అమౌంట్ డ్యూ అని రాసుకుంటున్నారనమాట. అమౌంట్ డ్యూకి ఎంట్రీ, అమౌంట్ డ్యూ ఎంట్రీ అండి ఇది, రైట్? ఇప్పుడు ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకుంది కంపెనీ? బ్యాంక్ అకౌంట్ డెబిట్. నేను ఇందాక ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు చెప్పాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం తీసుకున్న దాంట్లో 500 షేర్స్ హోల్డ్ చేసిన ఒక షేర్ హోల్డర్స్ డిడ్ నాట్ పే లేదా ఫెయిల్ టు పే అతని 500 షేర్స్ మీద అమౌంట్. సో కంపెనీ రిసీవ్ చేసుకుంది అమౌంట్ 500 షేర్స్ ఎట్ ద రేట్ ఆఫ్ ₹2 ఎంతండి, 19,000 రూపీస్. ఓకే, ఇక్కడ ఏమని రాస్తున్నాం మనం? బ్యాంక్ అకౌంట్ డెబిట్. యాక్చువల్గా అయితే కాల్స్ ఇన్ అరియర్స్ డెబిట్ చేసేస్తామండి మనం, అవునా? లేదంటే డైరెక్ట్ గా కూడా రాసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్ 19,000 రూపీస్. ఇది నెక్స్ట్ ఇంత అమౌంటే కంపెనీ రిసీవ్ చేసుకుంది. తర్వాత మళ్ళీ ఈక్విటీ షేర్ సెకండ్ అండ్ ఫైనల్ కాల్ అకౌంట్ డెబిట్ 10,000 షేర్స్ ఇంటూ ₹3 కదా ఫైనల్ కాల్ 30,000 టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ 30,000, రైట్? అమౌంట్ డ్యూకి రాసుకుందండి, క్యాపిటల్ అకౌంట్ ని క్రెడిట్ చేసుకున్నాం. నెక్స్ట్ ఎంత అమౌంట్ రిసీవ్ చేసుకున్నారు అంటే బ్యాంక్ అకౌంట్ డెబిట్. ఫస్ట్ కాల్ పే చేయలేదు అంటే ఫైనల్ కాల్ తో పాటు పే చేశాడని చెప్పకపోతే మనం ఇది కూడా పే చేయలేదని ఎజంప్షన్ తీసుకోవాల్సిందే. సో 19,000. నేను ఇక్కడ కాల్స్ ఇన్ ఏరియాస్ రాయట్లేదండి, నేను డైరెక్ట్ గా చెప్తాను. సెకండ్ అండ్ ఫైనల్ కాల్ 19,000 కాదు కదా, ఇక్కడ 28,500 కదండి, అంతేనా? 28,500 అది. ఇక్కడేమో మనకి ₹2 9,000, రైట్? ఇలా జరిగింది. ఇంతవరకు మనకు తెలిసిందే కదా సినిమా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము అంటే ఈ 10,000 లో ఈ 500 షేర్స్ ఎవరైతే ఉన్నారో వాడిని బయటికి లాగి రాస్తున్నామండి. మనకు సమ్ ఇక్కడ నుంచి చెప్తారు మనం నెక్స్ట్ చేయబోయే మీ బోర్డు మెటీరియల్ సమ్కి. ఓకేనా? ఎలా ఈ 500 షేర్స్ ని ఫర్ఫిట్ చేశారు, 500 షేర్ ఫర్ఫిట్ చేశారు. ఎంట్రీ ఫర్ ఫీచర్. ఇక్కడ నుంచి మీరు ఇప్పుడు నేర్చుకోబోతున్నారు ఎంట్రీ ఫర్ ఫీచర్. నేను ఇందాక చెప్పుకున్నానండి ఫీచర్ అంటే ఏంటో. ఓకేనా? ఫర్ఫిట్ చేసినప్పుడు ముందు ఈ 500 షేర్స్ తాలూకు ఒక్కసారి చూడండి. ఈ 500 షేర్స్ తాలూకు ఇదిగోండి ఫస్ట్ కాల్, ఇదేగా ఫస్ట్ కాల్, తర్వాత సెకండ్ కాల్. ఈ రెండిట్లు కూడా ఈక్విటీ షేర్ క్యాపిటల్ ని మనం క్రెడిట్ చేసుకున్నామండి. అంటే ఈ క్రెడిట్ చేసిన దాంట్లో అంటే ఇక్కడ ఈ క్యాపిటల్లో 10,000 షేర్స్ కలిసి ఉన్నాయిగా, 10,000 షేర్స్ లో ఈ 500 షేర్స్ కూడా కలిసి ఉన్నాయిగా. అంటే ఈక్విటీ షేర్ క్యాపిటల్ ని మనం ఈ 500 షేర్స్ కు సంబంధించి కూడా మనం క్రెడిట్ చేశాం కదండి. ఇప్పుడు దాన్ని క్యాన్సిల్ చేసి పారేస్తున్నాము. అలాగే ఈ ఫైనల్ కాల్ కూడా వాడు ఫెయిల్ అయ్యాడు కదండి. ఈక్విటీ షేర్ క్యాపిటల్ లో ఈ 500 షేర్స్ కూడా కలిసి ఉన్నాయి కదండి, క్రెడిట్ చేసి ఉన్నాం కదా, దాన్ని మనం ఇప్పుడు రైట్ ఆఫ్ చేసేస్తున్నాము. సో ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్, ఈక్విటీ షేర్ క్యాపిటల్, నేను ఈఎస్సి అని రాస్తున్నానండి దీన్ని ఎప్పుడు కూడా, డెబిట్ 500 షేర్స్ ఇంటూ మొత్తం ఎంతండి, ఫస్ట్ కాల్ ఏమో ₹2, ఫైనల్ కాల్ ₹3, మొత్తం కూడా ₹5, 2,500 రూపీస్. క్లియరా ఇక్కడికి? తర్వాత క్లియర్ ఇక్కడికి మీకు, సారీ చిన్న మిస్టేక్ అండి,
షేర్ క్యాపిటల్ 500 షేర్స్ మీద మొత్తం అండి, టోటల్ గా ఇది ఒకటే కాదండి, మొత్తం. ఎందుకంటే రీఇష్యూ చేసుకుంటాడు కాబట్టి. ఇదిగోండి, ఇక్కడ ఉన్నాయి ఆ షేర్స్, అవునా? 10,000 షేర్స్ లో ఇక్కడ 10,000 ఇంటూ రూపీస్ 2 ఇక్కడ ఉన్నాయి కదా 500. అలాగే నెక్స్ట్ ఎక్కడ ఉంది మళ్ళీ? ఇక్కడ ఇక్కడ కూడా 10,000 ఇంటూ 3 రూపీస్ అంటే ఇక్కడ కూడా ఆ 500 ఉన్నాయి కదండి. మొత్తం అన్ని కూడా మనం రైట్ ఆఫ్ చేసేస్తున్నాం వాడివి. సో 5,000 రూపీస్ డెబిట్ అమౌంట్. బాగా గుర్తుపెట్టుకోండి. మొత్తం అన్ని కాల్స్ అంటే అప్లికేషన్ మనీ, అలాట్మెంట్ మనీ, అలాగే ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ మొత్తం కూడా రైట్ ఆఫ్ చేసేసాము షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ చేసి. నెక్స్ట్ క్రెడిట్ లో ఇక్కడ సెక్యూరిటీస్ ప్రీమియం లేదండి, ఉంటే కనుక నేను చెప్తాను అది కూడా. 2 2 ఏంటి 2 అంటే అతను ఒక 2 ఇన్స్టాల్మెంట్స్ అంటే అప్లికేషన్ అమౌంట్ పే చేసి ఉన్నాడు, అలాగే అలాట్మెంట్ కూడా పే చేసి ఉన్నాడండి. రైట్? 2 రూపీస్ అప్లికేషన్, 3 రూపీస్ అలాట్మెంట్. అంటే ఇదిగోండి, అతను ఏవైతే పే చేశాడో, బాగా వినండి, ఏవైతే పే చేశాడో ఆ అమౌంట్ ని కంపెనీ ఫర్ఫిట్ చేస్తుంది, తీసేసుకుంటుంది, జప్తు చేస్తుంది, ఆక్రమించుకుంటుంది, భూములు ఆక్రమించుకున్నట్టు. ఏవైతే పే చేశాడో ఆ ఇన్స్టాల్మెంట్ ని కంపెనీ తీసేసుకుంటుంది. అర్థమవుతుందండి? దాన్ని ఏమంటారు అంటే షేర్ ఫర్ఫీచర్ అకౌంట్ అంటారు. అకౌంట్, ఓకేనా? 500 షేర్స్ ఇంటూ అప్లికేషన్ 2 రూపీస్, అలాట్మెంట్ 3 రూపీస్, మొత్తం టోటల్ 5 రూపీస్. 2,500 అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. షేర్ ఫర్ఫీచర్ అకౌంట్ కి ఏ అమౌంట్స్ అంటే ఏవైతే అతను పే చేసి ఉన్నాడో, అంటే అప్లికేషన్ మనీ ప్లస్ అలాట్మెంట్ మనీ, దాంతో మనం రాసుకున్నాం. అంటే పే చేసిన అమౌంట్, పే చేయనటువంటి అమౌంట్. అర్థమవుతుందండి? పే చేసినది, పే చేయనిది. పే చేయని దాన్ని ఏమంటాము ఇక్కడ? ఏవో అదే రాద్దాం. షేర్ ఫస్ట్ కాల్ అకౌంట్, అలాగే షేర్ ఫైనల్ కాల్ అకౌంట్. ఇదిగోండి, 500 ఇంటూ 2 రూపీస్, 500 ఇంటూ 3 రూపీస్, 1,000 రూపీస్, 1,500 రూపీస్. అర్థమవుతుందా? ఈ రెండు ఏంటి అంటే అతను ఫెయిల్ అయినటువంటి అమౌంట్స్, ఫెయిల్ అయినటువంటి కాల్స్, ఫస్ట్ కాల్ అండ్ ఫైనల్ కాల్. టోటల్ గా చూడండి అండి, ఇది మొత్తం. అంటే ఈ 10 రూపీస్ లో, ఇదిగోండి, ఈ 10 లో ఏంటి అంటే ఒక రెండేమో అప్లికేషన్వి, ఇంకోటి అలాట్మెంట్, ఇంకో రెండు వచ్చేటప్పటికి ఫస్ట్ కాల్, అలాగే సెకండ్ కాల్, మొత్తం కూడా కలిసి ఉన్నాయి. బాగా అర్థం చేసుకోండి. ఇది మనకి ఎంట్రీ. తర్వాత రీఇష్యూ చేసినప్పుడు ఎంట్రీ ఫర్ రీఇష్యూ, ఎంట్రీ ఫర్ రీఇష్యూ. ఓకే అండి, నేను చెప్పుకున్నానండి, సమ్లో గుర్తుందో లేదో, ఈ 500 షేర్స్ ని @9 కి రీఇష్యూ చేశారండి. చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం రా అన్నట్టు. బ్యాంక్ అకౌంట్ డెబిట్ 500 షేర్స్ ఇంటూ రూపీస్ 9 వేరే వాళ్ళకి రీఇష్యూ చేశారనమాట. 4,500. ఏమండి, ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత రావాలి? యాక్చువల్ గా 5,000 రావాల్సి ఉంది, ఎందుకంటే @10 కాబట్టి. కానీ 4,500 రూపీస్ వచ్చింది. 2 మనం ఇంతకుముందు ఎంత డెబిట్ చేసామండి? 5,000 కదండి, దాన్ని మనం క్రెడిట్ చేసేసుకుంటాం. చూడండి ఇక్కడ ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ 5,000 రూపీస్. ఎందుకు అంటే 500 ఇంటూ 10 రూపీస్ కాబట్టి. మరి ఏమిటి ఈ 500 రూపీస్ ఎలా వస్తుంది? ఇక్కడ ఎక్కడి నుంచి తేవాలండి, ఎక్కడి నుంచి తెద్దామండి అంటే, ఏమండి ఏముందండి అంతకు ముందు, ఇదిగోండి ఇక్కడ ఏం మార్పు లేదు. షేర్ క్యాపిటల్ 10 రూపీస్ ఏదైతే డెబిట్ చేశామో అదే షేర్ క్యాపిటల్, ఈక్విటీ షేర్ క్యాపిటల్ అదే 10 రూపీస్ తో క్రెడిట్ చేశాము. మరి ఎలా మేడం, ఇంకో 500 తగ్గింది, మీరు రాసేసారు, బాగానే ఉంది, ఎక్కడి నుంచి తెచ్చారంటారేమో మీరు. ఇదిగోండి ఎక్కడి నుంచి తెచ్చానంటే షేర్ ఫర్ఫీచర్ అకౌంట్ లో. ఏమండి ఇక్కడ ఇంకొక మ్యాటర్ నేను చెప్పాలి. ఎన్ని వందల షేర్లు మాత్రం ఇష్యూ చేశారండి? నేను చెప్పిన ఎగ్జాంపుల్ లెక్కలో 300 షేర్లే చెప్పాను కదా. 500 షేర్స్ ఫర్ఫిట్ చేస్తే 300 షేర్స్ మాత్రం ఇష్యూ చేశారండి. అది కాబట్టి మనం 300 రాసుకోవాలి కదండి. అన్నీ చేయొచ్చు, చేయకపోవచ్చు అండి. నేను సమ్లో 300 చెప్పాను, 500 కూడా చేయొచ్చు. 2,700, ఇక్కడ 300 అంటే 3,000 రూపీస్. 10 రూపీస్ కార్డుకి వచ్చేటప్పటికి 3,000 రావాలండి, 300 తగ్గింది.
మేడం డెబిట్ చేశారు కానీ అమౌంట్ ఎక్కడి నుంచి తేమంటారు ఏమండి? ఇంతకు ముందు ఒకడు పాపం బకరాగాడు అయిపోయాడు, 500 షేర్స్ మీద 2 ఇన్స్టాల్మెంట్స్ పే చేసి ఫర్ ఫ్యూచర్ అంటే కంపెనీకి అమౌంట్ 5 రూపీస్ కాడికి 2,500 ఇచ్చేసాడు కదండి. అంటే ఫర్ ఫ్యూచర్ అకౌంట్ లో బ్యాలెన్స్ ఉంది కదండి. అంతకు ముందు ఉన్నటువంటి 500 షేర్ల మీద అమౌంట్ ని కంపెనీ తీసేసుకుంది కదండి. దానిని ఇప్పుడు ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తుంది. అక్కడికి క్రెడిట్ చేశాం కదండి. షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ డెటార్. ఓకేనా? ఎంత అమౌంట్? 300, రైట్? ఇక్కడ ఒక విషయం చెప్తా, చాలా ఇంపార్టెంట్. ఏంటంటే బ్యాలెన్స్ అమౌంట్ ఇన్ షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్. ఏమండి? ఫర్ ఫ్యూచర్ అకౌంట్ లో బ్యాలెన్స్ ఎంత ఉంది మనకు తెలుసు కదండి. 5,000 రూపీస్, 5,000 రూపాయలు. రూపీస్ 5,000 ఎలా వచ్చిందో కూడా మీకు ఇందాక చెప్పాను. అయితే ఈ 5,000 రూపాయల అమౌంట్ ని మొత్తం కూడా ఎప్పుడు రైట్ ఆఫ్ చేసేస్తారు అంటే ఎప్పటిదాకా దీంట్లో బ్యాలెన్స్ ఉండాలి అంటే ఈ అకౌంట్ లో షేర్స్ అన్ని కూడా అంటే 500 షేర్స్ మొత్తం కూడా ఇష్యూ చేసేదాకా ఉండాల్సిందే. మరి ఇప్పుడు 500 షేర్స్ లో ఎన్ని ఇష్యూ చేశారండి? 300 షేర్స్ ఇష్యూ చేశారు. అవునా? ఓన్లీ 300 షేర్స్ ఇష్యూ చేశారు. మనం ఈ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ లో ఈ 300 వరకు అర్థమవుతుందండి. బాగా ఇక్కడ రాస్తున్నా. 500 షేర్స్ మీద అమౌంట్ ఎంత అండి? మొత్తం రూపీస్ 5,000 రూపీస్. మరి దాంట్లో పార్ట్ 300 ప్రపోర్షనేట్ తీసుకోవాలి. ఇప్పుడు అర్థమవుతుందండి. 500 షేర్ల మీద ఫర్ ఫ్యూచర్ అమౌంట్ 5,000. మనకు దాంట్లో ఒక పోర్షన్ మాత్రమే మనం రీఇష్యూ చేశాము. సో 300 వరకు ఎంత కలిసి ఉంది అంటే 300/500 ఇంటూ రూపీస్ 5,000. చూద్దాం. 300/500 ఇంటూ 5,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు రూపీస్ 3,000. 3,000 రూపాయలు వచ్చింది. కొంచెం 5,000 ఏంటండి ఇక్కడ మనం 300/500 ఇంటూ 5,000 ఇంటూ 3,000 రూపాయలు. ఒక్క నిమిషం అండి. ఇక్కడ మనకి ఎన్ని షేర్స్? 300 షేర్స్ ఇష్యూ చేశాము. ఫర్ ఫ్యూచర్ అకౌంట్ లో ఉన్న బ్యాలెన్స్ ఎంత మనకి? 2,500 రూపీస్ ఉంది. అవునా? 500 ఇంటూ 5 రూపీస్ కదా. ఇక్కడ మనం ఏదో మిస్టేక్ చేసినట్టు. 500 షేర్ల మీద 5 రూపీస్ కాడికి 2,500 సారీ అండి, ఇక్కడ చూసుకోండి. 2,500 కదండి. ఓకే, అంటే 500 షేర్స్ కి 2,500 రూపీస్. 300 షేర్స్ కి ఎంత? మిస్టేక్ చేసాంలే. 300/500 ఇంటూ 2,500 ఈజ్ ఈక్వల్ టు 1,500 రూపీస్ మాత్రమే మనం ఉపయోగించగలము. బాగా వినండి, మళ్ళీ చెప్తాను. నేను ఇందాక 10 వేసానండి ప్రాబ్లం. మనకి ఇక్కడ ప్రాబ్లంలో మనం 5 రూపీసేగా తీసుకోవాల్సింది. ఫర్ ఫ్యూచర్ అకౌంట్ లో ఎంత అండి? ఇదిగోండి, ఇంతేగా. ఇదిగో ఎంట్రీ రాసాముగా. మిస్టేక్ బై పొరపాటున నేను 5,000 వేసాను. అర్థమవుతుంది. 500 షేర్లు ఇంటూ 5 రూపాయలు 2,500. అంటే 500 షేర్ల మీద ఫర్ ఫ్యూచర్ అమౌంట్ 2,500. మనము రీఇష్యూ చేసింది 300 షేర్లకు కాబట్టి దీంట్లో పోర్షన్ ఎంతవరకు దీనికి వస్తుంది అంటే 1,500 రూపాయలు వరకు మాత్రమే మనం యూజ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? అయితే నీకు 1,500 రూపాయలు అవసరమైనయా? ఎంత అవసరమైనయి? నాకు అంత అవసరం లేదు, 300 రూపాయలు మాత్రమే అవసరమైనాయి. అవునా? ఇదిగోండి, 2,700, 300 రూపీసే నాకు అవసరమైనవి అని చెప్పాను. క్లియరా? సరే, మిగిలిన అమౌంట్ వినండి బాగా. మిగిలిన అమౌంట్ అంటే 2,500లో మిగిలింది కాదండి. ఈ 300 షేర్లో పోర్షన్ ఉంది చూసావా? ఈ 1,500 రూపాయల్లో 300 షేర్లకు సంబంధించి ఫర్ ఫ్యూచర్ అకౌంట్ లో బ్యాలెన్స్ ఎంతండి? 1,500. 1,500లో 300 వాడుకుంటే ఇంకెంతండి రిమైనింగ్? 1,200 మిగిలింది. దీనిని మనము క్యాపిటల్ రిజర్వ్ కు ట్రాన్స్ఫర్ చేసేయాలి. ఇక ఫర్ ఫ్యూచర్ అకౌంట్ లో ఈ 300 షేర్లకు సంబంధించి అమౌంట్ ఉండకూడదు. అమౌంట్ ఉండకూడదు.
మీరు అంటారు మేడం అసలు అవసరం లేదండి, రీఇష్యూ వచ్చేటప్పటికి 300 షేర్స్ ని ఎట్ ద రేట్ ఆఫ్ రూపీస్ 10 కి చేశారండి, సో మనకి ఈక్విటీ షేర్ క్యాపిటల్ 3,000 రూపాయలు వచ్చేస్తుంది కాబట్టి అప్పుడు ఈ 1,500 రూపాయలని కూడా మనం రిజర్వ్ కు ట్రాన్స్ఫర్ చేసేస్తాము. ఇప్పుడు ఏంటి, 300 రూపాయలు మనం యూజ్ చేసుకున్నాం కాబట్టి ఈ 1,200 రూపీస్ ఏదైతే ఉందో మనం రిజర్వ్ కి ట్రాన్స్ఫర్ చేసేస్తాము, క్యాపిటల్ రిజర్వ్ కి. ఇది విషయం, అర్థమైందా? మరి మేడం మిగిలిన 1,000 రూపీస్ 2,500లో 1,500 మొత్తం ట్రాన్స్ఫర్ చేసాము, మిగిలిన 1,000 ఏం చేస్తారు అంటే మళ్ళీ రీఇష్యూ చేసేదాకా అలాగే ఉంచుతారండి. అది బ్యాలెన్స్ షీట్ లో అట్టి పెడతారు ఫర్ ఫ్యూచర్ అకౌంట్. ఇప్పుడు మనం ఎంట్రీ రాసుకోబోతున్నాము ఏంటంటే ఇంకొక మూడో ఎంట్రీ. ఇక్కడ చెప్పున్నాను కదా మనం, ఏం చెప్పా నేను ఇక్కడ ఎక్కడ, ఇదిగోండి ఒక అడిషనల్ ఎంట్రీ ఏమో ఫర్ ఫ్యూచర్ ఎంట్రీ, ఇంకొకటేమో రీఇష్యూ ఎంట్రీ. ఇది కాక రీఇష్యూ చేసినప్పుడు ఫర్ ఫ్యూచర్ అకౌంట్ లో బ్యాలెన్స్ ఏదైనా ఉంటే కనుక దానిని ఏది ఇష్యూ చేసిన షేర్ల వరకు ఉన్నటువంటి ప్రపోర్షనేట్ బ్యాలెన్స్ ఏదైతే దాన్ని క్యాపిటల్ రిజర్వ్ కి మనం ట్రాన్స్ఫర్ చేస్తాము, దాని ఎంట్రీ రాసుకుంటాం ఇప్పుడు. ఇదిగోండి ఫర్ ఫ్యూచర్, ఇక్కడ కూడా మళ్ళీ ఫర్ ఫ్యూచరే, షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ డెబిట్ ఎంత అమౌంట్ ఉందండి, 1,200 టు క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్ 1,200. ఇంతే, ఇలా రాసుకుంటాం. ఓకేనా? దీనికి సంబంధించి మనం ఇప్పుడు ప్రాబ్లం చూడబోతున్నాం. రిజర్వ్ క్యాపిటల్ వేరు, క్యాపిటల్ రిజర్వ్ వేరండి. ఐసిసి లిమిటెడ్, ఇక్కడ ఒక్క నిమిషం, ఇక మొత్తం ఇచ్చారండి, అసలు ఏంటో మ్యాటర్ అనేది ఒకసారి చూద్దామా? చూడండి. వేర్ ఇష్యూ ప్రాసీడ్స్ ఆన్ షేర్స్ ఆర్ కలెక్టెడ్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్, the shareholders are expected to pay the amount of allotment and subsequent call money as and when they become due. However, if the shareholder fails to pay the same, it results in calls in arrear. If the articles of the company so permit, the company may confiscate the shares on the ground of non-payment of installments. This is known as forfeiture of shares. On forfeiture, however, the amount received on shares till such date is not returnable and the same becomes a capital receipt for the company. Most important bit, capital receipt, and it transferred to forfeited shares account. The shares so forfeited may again be reissued by the company afresh to new shareholders. This process is called reissue of forfeited shares. These shares are generally reissued at a price lower than the face value of shares. అందుకే ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ 10 రూపీస్ కాకుండా 9 రూపీస్. However, the minimum reissue price must be equal to called up value less amount collected less, ఇదిగోండి called up value less amount collected అంటే capital portion on each share before forfeiture. The resulting loss is adjusted against forfeited shares account. The balance of the forfeited shares account representing the net profit on forfeiture and reissue of shares is transferred to capital reserve. In case the shares are reissued at a price higher than the face value, the excess amount is not payable to the original shareholders. Okay, it is to be transferred to securities premium account. For shares forfeited but not at reissued, the balance of forfeited shares account should be shown under the head share capital in the balance sheet. ఇందాక మనకి 500లో 300 ఇష్యూ చేసామండి. 300 షేర్స్ ఇష్యూ చేసినప్పుడు మనకి ఎంత అమౌంట్ కావాలో మనం అంత అమౌంట్ తీసేసుకున్నాము. ఆ రిమైనింగ్ 200 షేర్స్ మీద అమౌంట్ ఏదైతే ఉందో అలాగే ఫర్ఫీచర్ అకౌంట్ లో మిగిలిపోయి ఉంది కాబట్టి దానిని మళ్ళీ రీఇష్యూ చేసేదాకా బ్యాలెన్స్ షీట్ లో క్యాపిటల్, ఇదిగోండి షేర్ క్యాపిటల్ హెడ్ కింద మనం హెడ్ షేర్ క్యాపిటల్ ఇన్ బ్యాలెన్స్ షీట్ రాసుకుంటాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూ ఇది కూడా. ఇక ఎంట్రీస్ నేను చెప్పినట్టు ఎంట్రీస్ ఉన్నాయి ఇక్కడ, ఇంతే. ఓకే, ఇదేంటి అంటే క్యాపిటల్ రిజర్వ్ ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు ఎంట్రీ అన్నమాట ఇది. ఓకే, సమ్ చూద్దాం చూడండి. ఐసిసి లిమిటెడ్ forfeited 500 equity shares of ₹10 each fully called up which were issued at a premium 20%. Okay, amount payable on shares were on application to allotment 5, final call, first and final call 5 అంటే 2, 5, 5 మొత్తం 12 రూపీస్ అండి. ఈ అలాట్మెంట్ లో 3 మనకి మొత్తం ఎంత 5, 5, 10 అంటే 2 రూపీస్ ప్రీమియం ఇన్క్లూడ్ అయి ఉంది. ప్రీమియం ఇంక్లూడ్ అయింది. అయితే ఏమన్నారు చూద్దాం.
ఓన్లీ అప్లికేషన్స్ మనీ వాజ్ పెయిడ్ బై ద షేర్ హోల్డర్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దీస్ షేర్స్. ఓకే, అంటే ఇక్కడ ఏంటి అంటే మొత్తం షేర్స్ ఎన్ని ఇష్యూ చేశారనేది ఇవ్వకుండా ఒక 500 షేర్స్ గురించి మాట్లాడుతున్నాడు అండి. ఫర్ ఫీచర్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాడు. అంటే మొత్తం ఇష్యూ అయిపోయిన తర్వాత ఎవరైతే పే చేయలేదో అతని షేర్స్ ఫర్ఫిట్ చేశాము అన్న దగ్గర నుంచి మాట్లాడుతున్నారు ఇక్కడ మనకి. ఓకే, అయితే దీంట్లో ఎన్ని షేర్స్ రీఇష్యూ చేశారు అంటే 300 షేర్స్ రీఇష్యూ చేశారండి. ఓకే, ఎంతకి అంటే 8 రూపీస్ పర్ షేర్. ఇక్కడ సమ్లో వచ్చేటప్పటికి 9 రూపీస్ అడుగు చేశారండి ఈ సమ్ని మనకి. ఓకేనా, మనం కూడా అలాగే చేద్దాం. 9 రూపీస్ పర్ షేర్ ఫుల్లీ పేడ్. పాస్ జనరల్ ఎంట్రీస్ ఫర్ ద ఫర్ ఫీచర్ అండ్ రీఇష్యూ. 2 ఎంట్రీస్ తో పాటు ఇంకొక థర్డ్ ఎంట్రీ ఇంకోటి వస్తుంది. ఫస్ట్ ఎంట్రీ దీనికి, ఇది సెకండ్, ఇంకోటి థర్డ్ ఎంట్రీ వస్తుంది. ఓకే, ఇదిగోండి సమ్లోకి వచ్చేటప్పటికేమో 9 రూపీస్ చేశారు. మనం అలాగే చేద్దాము. ఇక్కడ నేను ఎంట్రీస్ తీసుకుంటున్నాను. ఇది ఏమిటి? ఫస్ట్ ఎంట్రీ 500 షేర్స్ కి ఫర్ ఫీచర్ ఎంట్రీ రాయాలి. ముందు ఆ 500 షేర్స్ ని మనం షేర్ క్యాపిటల్ అకౌంట్ కి క్రెడిట్ చేస్తున్నాం కాబట్టి ముందు దాన్ని రైట్ ఆఫ్ చేసేస్తున్నాం. ఇదిగోండి, ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్, ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ 500 షేర్స్ ఇంటూ ₹10, 5,000 రూపీస్. ఇక్కడ సెక్యూరిటీస్ ప్రీమియం కూడా ఉందండి, అంతకుముందు మనం క్రెడిట్ చేసుకుని ఉన్నాము. సెక్యూరిటీస్ ప్రీమియం అకౌంట్ డెబిట్ 500 ఇంటూ ₹2, 1,000 రూపీస్ 2. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాము? పే చేసిన అమౌంట్స్ ఏంటేంటి పే చేశారు అంటే ఇక్కడ షేర్ ఫర్ ఫీచర్ అకౌంట్కి మనం ఇదిగోండి షేర్ అప్లికేషన్ ఒకటి, షేర్ అప్లీ ₹2, నెక్స్ట్ షేర్ అలాట్మెంట్ వచ్చి నీకు ₹5. అంతేనా? ఒకసారి చూద్దాం. షేర్ అలాట్మెంట్ ₹5, అలాగే ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ ₹5 అండి. ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ కలిపేశారు. షేర్ అలాట్మెంట్ ₹5 అంటే ఇంక్లూడింగ్ ప్రీమియం, ఇంక్లూడింగ్ ప్రీమియం ₹2, రైట్? ఇప్పుడు మనం ఈ రెండు అమౌంట్స్ ఏదైతే ఉందో దాంతో మనం ఎంట్రీ రాస్తున్నాం. షేర్ అప్లికేషన్ ₹2, షేర్ అలాట్మెంట్ ₹5, మొత్తం మనకి ₹7. ఫర్ ఫీచర్ అకౌంట్ షేర్ మీకు అర్థం కావాలి అంటే నేను ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ చూడండి. అకౌంట్ ఎన్ని షేర్ల మీద? 500 షేర్స్ ఇంటూ ₹7 ఇంక్లూడింగ్ ప్రీమియం 3,500 రూపీస్ వచ్చేసింది. ఇది ఏంటి అంటే కంపెనీకి ఆల్రెడీ పే చేసినటువంటి అమౌంట్ ఏదైతే ఉంటే కంపెనీ రిసీవ్ చేసుకున్నటువంటి 500 షేర్స్ మీద అమౌంట్ జప్తు చేసేసింది, తీసేసుకుంది కంపెనీ 3,500ని. 2 అతను పే చేయండి ఏంటి అండి? షేర్ ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ కలిపి చెప్పేశారు. ఫస్ట్ అండ్ ఫైనల్ కాల్ 500 షేర్స్ ఇంటూ ₹5, 2,500 సరిపోయిందండి. 600. ఓకేనా? ఇక్కడ ప్రీమియం కూడా 1,000 రూపీస్ కూడా కలిసి ఉంది ఈ 3,500లో. ఇలా దీన్ని మళ్ళీ రీఇష్యూ చేశారండి. రీఇష్యూకి ఎంట్రీ రాద్దాం. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ డెబిట్, సమ్లో 8 అన్నారండి, మనకి సొల్యూషన్ లో 9 అన్నారు, నేను 9 తీసుకున్నా. బ్యాంక్ అకౌంట్ డెబిట్ 500లో 300 షేర్స్ నే రీఇష్యూ చేశారు. 300 ఇంటూ ₹9, 2,700 రూపీస్. నెక్స్ట్ 2 ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ 300 ఇంటూ ₹10 కార్డ్కి 3,000 రూపాయలు రావాలి. ఇంకెంత కావాలి అమౌంట్? 300. దీన్ని ఎక్కడి నుంచి తీసుకుంటాం మనం అంటే షేర్ ఫర్ ఫీచర్ అకౌంట్ ఆల్రెడీ ఉంది కదండి మన దగ్గర, డెటార్ ఎంత అంటే 300. ఓకే, ఇప్పుడు మనం ఒక అకౌంట్ ఎంట్రీ రాయాలి. ఏంటి అంటే షేర్ ఫర్ ఫీచర్ అకౌంట్ లో ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ ఉందండి. ఇదిగోండి షేర్ ఫర్ ఫీచర్ లో 3,500లో మనం తీసుకుంది ఎంత అంటే ఎంత పోర్షన్ తీసుకున్నాం అంటే 300 తీసుకున్నాం. అంటే 3,500లో మనం తీసుకుంది 300. మీరు అంటారు మేడం ఏముంది రిమైనింగ్ అమౌంట్ 3,200 క్యాపిటల్ రిజర్వ్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు కదా అంటే చేయకూడదు. నేను చెప్పున్నాను మీకు, ఏమని చెప్పాను? ఇదిగోండి ఇక్కడ రాద్దాం. ఏం చెప్పానంటే 500 షేర్స్ కి సంబంధించి ఫర్ ఫీచర్ అమౌంట్ 3,500, దాంట్లో ప్రపోర్షనేట్
300 షేర్స్కి హౌ మచ్ 300 షేర్స్ బై 500 ఇంటూ 3500 అంటే రీఇష్యూ చేసిన షేర్స్ వరకు బ్యాలెన్సే తీసుకోవాలి మనం 300 బై 500 ఇంటూ 3500 ఈజ్ ఈక్వల్ టు 2100 రూపీస్ 2100 రూపీస్ ఓకేనా షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ ఇదిగోండి ఈ 7 రూపీస్లో 2 రూపీస్ ఏమో ఒక్కసారి సమ్ చూద్దాం 500 షేర్లేనా అంతేగా అయితే మనం 8 రూపీస్ 9 రూపీస్గా చేంజ్ చేసాము ఎందుకు అంటే మనకి ఈ సమ్లో కూడా ఇలా తీసుకున్నారు కాబట్టి ఇట్లాగే చేసామండి ఓకేనా ఇదిగోండి ఓకే ఈ సమ్లో ఒక్క నిమిషం అండి 1 మినిట్ ఓకే మనం సమ్ చిన్న మిస్టేక్ చేసాము సమ్ చదువుకోవడంలో ఏంటంటే ఆ మిస్టేక్ ఓన్లీ అప్లికేషన్ మనీ వాజ్ పెయిడ్ బై ది షేర్ హోల్డర్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దీస్ షేర్స్ అప్లికేషన్ మనీ ఒకటే పే చేశారంటండి ఇక్కడ ఓన్లీ అప్లికేషన్ మనీ మాత్రమే పే చేశారు కాబట్టి ఇక్కడ చిన్న చేంజ్ చేద్దాం మనం ఏం పర్వాలేదు షేర్ ఫర్ఫీచర్ అకౌంట్కి మనం రాయాల్సిన అమౌంట్ ఎంత అంటే నేను 2 రాశాను ఇందాక ఎగ్జాంపుల్లో చెప్పినట్టు తీసుకున్నాము చిన్న చేంజ్ షేర్ ఫర్ఫీచర్ అకౌంట్కి మనం ఓన్లీ అప్లికేషన్ మనీనే కాబట్టి 2 రూపీస్ 1000 రూపీస్ ఓకేనా ఇక్కడ వచ్చేటప్పటికి ఇంక్లూడింగ్ ప్రీమియం మొత్తం ఎంతండి మనకి ఇంక్లూడింగ్ ప్రీమియము అలాట్మెంట్ 5 రూపీస్ ఈక్విటీ షేర్ ఫైనల్ కాల్ 5 రూపీస్ ఇక్కడ చిన్న చేంజ్ చేస్తున్నాను షేర్ అలాట్మెంట్ అకౌంట్ 500 షేర్స్ ఇంటూ 5 రూపీస్ ఇంక్లూడింగ్ ప్రీమియం అండి 2,500 టు షేర్ ఫస్ట్ అండ్ సెకండ్ కాల్ లేదా ఫైనల్ కాల్ 500 ఇంటూ 5 రూపీస్ 2,500 ఓకేనా నేను ఇందాక చిన్న మిస్టేక్ జరిగింది కదా మనకి ఓకే ఇక్కడ వచ్చేటప్పటికి ఏం ప్రాబ్లం ఏం లేదు మనం రాసేసాము ఇక్కడ చేంజ్ చేద్దాం చిన్నగా ఏంటంటే మనకి ఫర్ఫీచర్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ ఎంతంటే 500 షేర్లకి సంబంధించి ఇదిగోండి ఫర్ఫీచర్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్ 500 షేర్లకి సంబంధించి 1000 రూపాయలు మాత్రమే ఇదిగోండి 500 షేర్కి సంబంధించి ఎందుకంటే అప్లికేషన్ మనీ ఒకటే కాబట్టి 1000 రూపీస్ మాత్రమే 1000 రూపీస్ సో చిన్న చేంజ్ ఇక్కడ 1000 ఇప్పుడు చూద్దాం 300 బై 500 ఇంటూ 1000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 600 రూపీస్ అండి అంటే బాగా వినండి 500 షేర్లకి 1000 రూపాయలు ఉందండి ఫర్ఫీచర్ అకౌంట్లో బ్యాలెన్స్ మనకి రీఇష్యూ చేసింది మనం 300 షేర్స్ని ఇంకా రిమైనింగ్ 200 షేర్స్ మీద అమౌంట్ని అలాగే ఫర్ఫీచర్ అకౌంట్లోనే ఉంచాలి ఓన్లీ 300 రూపీస్ మీద ఎంతైతే అమౌంట్ ఉందో కనుక్కున్నా నేను ఎంత 600 రూపీస్ అండి ఈ 600 రూపాయల వరకు మాత్రమే మనం రీఇష్యూ అప్పుడు యూజ్ చేసుకోవచ్చు సో ఫర్ఫీచర్ అకౌంట్ నేను డెబిట్ చేసుకున్నాను 300 రూపాయల వరకు అర్థమైందా అంటే ఇంకా నీకు ఈ రీఇష్యూ చేసిన షేర్స్ తాలూకు అర్థమవుతుందా ఈ రీఇష్యూ చేసిన షేర్స్ తాలూకు 600 రూపాయల్లో 300 రూపాయలు మనం రీఇష్యూకు వాడినాక ఇంకా ఎంత అమౌంట్ మిగిలి ఉంది దీనిని మాత్రమే క్యాపిటల్ రిజర్వ్ ట్రాన్స్ఫర్ చేయాలి అంతేకాని ఈ 1000 రూపీస్లో నేను 300 యూజ్ చేశానండి మిగిలిన 700 రూపీస్ నేను క్యాపిటల్ రిజర్వ్ ట్రాన్స్ఫర్ చేస్తానంటే కుదరదు ఈ 300 వరకు మాత్రమే ప్రపోర్షనేట్ గా చూసుకోవాలి అంటే క్యాపిటల్ రిజర్వ్ నువ్వు ట్రాన్స్ఫర్ చేయాల్సింది 300 అంటే రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో ఫర్ఫీచర్ అకౌంట్ లో ఇక్కడ డెబిట్ బ్యాలెన్స్ చూపిస్తూనే ఉంటుంది ఈ 1000లో అర్థమవుతుందండి ఈ 1000లో ఒక 300 రీఇష్యూ తాలూకాగా తీసుకున్నాము ఇంకో 300 రూపాయలనేమో 300 షేర్ల మీద మిగిలిన అమౌంట్ ని మనం క్యాపిటల్ రిజర్వ్ కి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాము అంటే 400 రూపాయల అమౌంట్ మాత్రమే డెబిట్ బ్యాలెన్స్ మనకి క్రెడిట్ బ్యాలెన్స్ మిగిలి ఉంది దానిని మనం బ్యాలెన్స్ షీట్ లో చూపిస్తాము అంతే ఇది మ్యాటర్ ఓకే ఇప్పుడు క్యాపిటల్ రిజర్వ్ కి మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం షేర్ ఫర్ఫీచర్ అకౌంట్ డెబిట్ ఓకే 300 రూపీస్ టు క్యాపిటల్ రిజర్వ్ అకౌంట్ 300 అర్థమవుతుందండి
ఇదిగోండి డెబిట్ బ్యాలెన్స్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ లో డెబిట్ చేసాము అంటే మనకి ఉన్న 1000 రూపాయల్లో 300 షేర్స్ పార్ట్ వరకే తీసేసామండి. అంటే దీంట్లో ఇంకా 400 రూపాయలు ఉంటది. అది బ్యాలెన్స్ షీట్ లో మనకి కనిపిస్తూ ఉంటది అని చెప్తున్నారు. అంతే, ఇలా చేయాలి. ఇంతే, ఓవర్. ఓకేనా? ఇదంతా వర్కింగ్ నోట్స్ అండి. ఇదిగో రైట్, ఇదిగోండి ఎంట్రీస్, జర్నల్ ఎంట్రీస్, 3 ఎంట్రీస్. ఓకేనా? ఇంతే. నెక్స్ట్ ప్రాబ్లం కాంప్రహెన్సివ్ ప్రాబ్లం ఆన్ ఫర్ ఫీచర్ అండ్ రేషియో ఆఫ్ షేర్స్ అంట. ఇది మనం రేపు క్లాస్ లో చూద్దాం. నెక్స్ట్ క్లాస్ లో చెప్తా నేను. మొత్తం బ్యాలెన్స్ షీట్స్ అన్ని కూడా రాశారు. రేపు వీలైతే 13th 14th ప్రాబ్లమ్స్ చూద్దాము. మరి లెంగ్త్ చేయదలుచుకోలేదు నేను వీడియోస్. ఇంతతో ఆపేద్దాం. ఓకే స్టూడెంట్స్, మీరు కొంచెం లైక్లు, షేర్లు, సబ్స్క్రైబులు చేస్తే బాగుంటుంది. ఓకే.